చర్చ జరుగుతుంది. గిరిజనులు బతుకమ్మ ఆడతారా? ఆడరా? ఎస్, మంచి పాయింట్ అండి. హ్మ్. బతుకమ్మ అనేది కల్చర్ సంబంధించిన విషయం. హ్మ్. మీరు గమనించండి, తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఉవ్వెత్తున బతుకమ్మ ఎస్, మహిళల భాగస్వామ్యంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున మహిళల భాగస్వామ్యం ఎప్పుడు వచ్చింది? బతుకమ్మ అనే ఒక సంస్కృతిని తెలంగాణ సమాజం ఎత్తుకున్న తర్వాత మహిళలందరూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినట్టు. లక్షల మంది మహిళలు, అందులో ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది, బీసీ ఏందండి, ఇది కల్చరు. ఈ కల్చర్లో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, నువ్వు ఇదివరకు నువ్వు ఆడలే కదా, ఇప్పుడు ఆడొద్దు. ఇదివరకు ఆడలేదు కాదు. ఇక్కడ చాలామందికి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఆడలేదు కాదు, ఆడనీయలేదు. కొన్ని వర్గాలకే పరిమితం చేసి ఒక కుట్రపూరితంగా బతుకమ్మ అంటే అర్థమైంది, బతుకు అమ్మ, ఒక మంచి బతుక, అంతే కదా, మంచి జీవనం, ఒక గొప్ప వాతావరణంలో ఉండాలనేది అది దాని అర్థం. ఆ బతుకమ్మను మా సామాజికంగా మేము వెనుకబడినటువంటి మా వర్గాలను ఆడనీయలే. ఎవరైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మొన్న మాట్లాడిండో ఆయన చెప్తున్న భాషల్ని చెప్తున్నా, మీరు ఆడనీయలేదంటున్నా నేను. మీరు ఆడనీయలేదు, మమ్మల్ని దూరం పెట్టినారు, కావాలని దూరం పెట్టినారు. ఎందుకంటే మీ పక్కన ఇప్పుడు మనం చూస్తున్నాం, మొన్నటిదానికి కూడా ఇప్పుడు కూడా గుళ్ళలో రానియకుండా దళితులను, గిరిజనులను ఎంత అవమానిస్తున్నారు. అంటే గుళ్ళలో మొక్కడానికి వాళ్ళే అర్హులా? మీ ఎస్సీ ఎస్టీలు మొక్కొద్దా? కొట్లాటలు అవుతున్నాయి కదా. సేమ్ బతుకమ్మను కూడా ఆడనీయలేదు, ఆడలేదు కాదు, తప్పుదో పట్టిస్తున్నారు. బతుకమ్మను ఎప్పుడైతే 70% మంది ప్రజలు బతుకమ్మ ఆడరు తెలంగాణలో. అందుకే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తీసి పక్కన పెట్టడం జరిగింది అంటున్నారు. బోనాలు ఉంటాయి, బోనాలు ఎత్తుకుంటారు మొత్తం. సరే, తెలంగాణ తల్లినా రేవంత్ రెడ్డి గారి తల్లి నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన రూపకల్పన చేసింది, దాని మీద కామెంట్ చేయడానికి నా మనసు కూడా రావట్లేదు. ప్రజలందరూ యాక్సెప్ట్ చేయట్లేదు. మనం తెలంగాణ ఉద్యమంలో మనం పనిచేస్తున్నప్పుడు తెలంగాణ తల్లి రూపము జొన్నల పూర్ణ బతుకమ్మ, జొన్న పూర్ణ బతుకమ్మ చేతిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపం మాత్రమే మన కంటి ముందు కనబడుతుంది. మనం ప్రతి బాడీలో తెలంగాణ తల్లి అని కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే తెలంగాణ తల్లి రూపము మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన తెలంగాణ తల్లి మరి ఏ ఉద్దేశంతో ఎట్లా తీసుకొచ్చినో తెలియదు, కానీ అన్నపూర్ణమ్మ అని ఆంధ్ర అన్నపూర్ణ తల్లి అని పెట్టుకున్నారు. మనం జొన్నపూర్ణ తల్లి ఉండే. ఎస్, మధ్యలో మారింది. నేను ఇందాక చెప్పిన వర్డ్ మధ్యలో బతుకమ్మను ఎందుకు తెచ్చినాం అంటే కల్చర్, మన తెలంగాణ కల్చర్ను ఒక హెరిటేజ్ లాగా తీసుకొస్తేనే సమాజం మొత్తం తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుంది. ఢిల్లీని కళ్ళు నెత్తికెక్కిన కాంగ్రెస్ను దింపొచ్చు, తెలంగాణ తెచ్చుకోవచ్చు అని ఒక అద్భుతమైనటువంటి స్టెప్ అండి అది. తెలంగాణ తేవడానికి బతుకమ్మ కీలకం. ఆ బతుకమ్మ లేకుండా ఎవరు ఆడరు అంటే, ఇదివరకు మాకు ఓటు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన్ని మాకు ఓట్లు వచ్చినాయి అంటే మీకు ఓటు లేదు కాబట్టి ఇప్పుడు ఓట్లు తీసామన్నా వీళ్ళ ఉద్దేశం అన్నట్టు కదా. ఇదివరకు చెరువులో నీళ్ళు తాగడం కోసం పెద్ద పోరాటమే జరిగింది. అంటే ఇప్పుడు మంచి కామన్ ట్యాంక్ అయిన తర్వాత నీళ్ళు తాగుతున్నప్పుడు మీరు గతంలో తాగలేదు, మళ్ళీ మీరు ఆ రోజుల్లో పోవాలి, వెనుక పోవాలన్నా వీళ్ళ ఉద్దేశం. సమాజంలో ఏది మంచి ఏది చెడు అది డిక్లేర్ చేయడానికి నువ్వు కాదు చేయాల్సింది. ఎవరి అభిమానం ఎవరి పాత్ర వాళ్ళు పోషించుకుంటారు. నాకు ఇష్టం, కొంతమందికి మరి మాట చెప్తున్నా, వీళ్ళందరూ నమాజుకు పోతారు. ఎవరు నాయకులు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళు కానీ ఇలా రాజకీయ అవసరాల కోసం ఏదైనా పండుగలు ఉంటే ముస్లిం పండుగ పోతే టోపీ కట్టుకొని నమాజ్ చేస్తారు. మరి ఇదో చేసి రైలు ఎందుకు పోతున్నట్టు? ఆడ గమనించాల్సింది కల్చర్ని, నువ్వు వాళ్ళ 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 కల్చర్ని గుర్తించి గౌరవించినట్టు నువ్వు. అంతేగాని నువ్వు ముస్లింల పండుగకు పోయిన వాడిని నేను ఇదివరకు పోలే ఇప్పుడు పోయిన ఎందుకు పోతున్నావు? మరి నువ్వు క్రిస్టియన్ల చర్చిలకు పోయి నువ్వు కూడా వేషం కట్టుకొని నువ్వు కూడా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏదో హిందూ దేవుళ్ళ పండుగల కాడికి పోయి కాంగ్రెస్ వాళ్ళకు గుళ్ళలకు పోవట్లేదా వీళ్ళు? ఎందుకు పోతున్నారు? నేనేమంటున్నా అంటే వీళ్ళు మాట్లాడే మాటే రెచ్చగొడుతున్న పద్ధతులు మాట్లాడుతున్నారు. మాకు అనిపిస్తుంది, ఎస్, మేము ఇప్పటిదానికా గిరిజనులను ఎస్సీలు ఎస్టీలు ఆడలేదు అనే మాట అన్నారు కదా, ఆడనీయలేదు మేమంటున్నాం. నేను వాదిస్తున్నా. ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి ఎప్పుడైనా చర్చకు రమ్మని నేను ఆధారాలతో సహా చూపిస్తా. బతుకమ్మ ప్రతి తండాలో బతుకమ్మ ఆడేటప్పుడు తీసుకుపోతారు రమ్మన్నది. ఆయన నియోజకవర్గం మహబూబ్నగర్లోనే ఆయన ఎంచుకున్న తండాలని పోదాం. మా తండాల్లో బతుకమ్మ ఆడతారా ఆడరా? ఆడతారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారిన బతుకమ్మను గొప్పగా ఒక భక్తిపూర్వకంగా ఇవాళ కొలుస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది బతుకమ్మ పాత్ర కీలకం ఉందని. అమరవీరుల పాత్ర ఎంత ఉందో బతుకమ్మ పాత్ర అంతే ఉంది, మహిళల పాత్ర అంతే ఉంది. మహిళలు గౌరవించే పండుగ, అందరూ ఆడే అవకాశం కల్పించింది తెలంగాణ ఉద్యమం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ తెలంగాణ ఉద్యమం పేరు మీద బతుకమ్మ అందరూ ఆడే అవకాశం కల్పించింది. అంటే ఆ బతుకమ్మ తల్లి అందరి అయిపోయినట్టుగా.
మనము మార్చాలి అనుకున్నప్పుడు మారాలి. నువ్వు మారకుండా మార్చా అంటే కుదురుతుందా? కుదరదు కదా. అందుకని సో మనం ఇన్వాల్వ్ అయినాం. ఇది మూర్ఖపు వాదన. ఇది మళ్ళా పటేళ్ళు ఆయన చెప్పే కదా, మా రెడ్ల కుటుంబంలో వైశ్య కుటుంబంలో మాత్రమే ఆడవాళ్ళు ఆడేటోళ్ళని. అంటే మీ వరకే పరిమితం చేసి మేము రేపటి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి బతుకమ్మ ఆడితే వాళ్ళ దగ్గర రానివద్దు, ఏది వాళ్ళ మహిళలు మా మహిళలను దగ్గర రానివద్దు అనే సంకేతం పంపించినట్టు కదా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది తప్పు కదా. రేపు బతుకమ్మ ఆడేటప్పుడు చూడండి మీరు, గ్రూపులు అవుతాయి. ఈయన చెప్పిన స్టేట్మెంట్ తోటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఒకవైపు వీళ్ళన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న మాటలే మళ్ళా గుర్తిస్తున్నా, పటేల ఫ్యామిలీలో వైశ్యుల ఫ్యామిలీలో ఒకవైపు ఆడతాయి. పాపం రోజు కలిసి మెలిసి ఆడవాళ్ళందరూ, మెజార్టీ ఆడవాళ్ళందరూ ఇంకో గుంపు పెట్టుకోవాల్సి వస్తుంది. తప్పదు కదా. ఇప్పుడు అంటే నువ్వు వర్గ విభజన చేస్తున్నావు నువ్వు, ఇది తప్పు కదా. ఇది నువ్వు సమాజాన్ని పాలించేవాడివి, అందరినీ సమాన దృష్టితో చూడాలి తప్ప నువ్వు కావాలని ఈ ప్రజల్ని ఒక ఐక్యతగా ఉన్నటువంటి సమాజంలో నువ్వు చీలిక తీస్తున్నావు. దీని భావం దాన్ని అంత లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది ఆషమాషి చెప్పింది కాదు. ఇది భవిష్యత్తులో ఈ ప్రమాదానికి మూలమే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు అవుతారు. ఇది ఇవాళ చెప్తున్నా. మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం జరుగుతుందో చూడండి. నేను ఇప్పుడు మొన్నటిదానికి జరిగిన పరిణామానికి కారణం వీళ్ళే అవుతారు. రాసి పెట్టుకోండి. నెక్స్ట్ బతుకమ్మ అంటే అందరు కలిసి వస్తారు, ఒక గుడి దగ్గర పెట్టుకుంటారు. బతుకమ్మకు ఖర్చు కూడా పెద్దగా ఉండదు. పూలు ఎక్కడెక్కడ తీసుకుంటారు, వాళ్ళకి తోచిన పద్ధతులు చేసుకుంటారు. సరే కొంతమంది ఖర్చులు పెట్టుకొని, వేల ఖర్చులు పెట్టుకొని చేసుకుంటారు. ఎంత సింపుల్ చేసుకున్నా బతుకమ్మే కదా. అలాంటి బతుకమ్మను దూరం చేద్దామని చూస్తే ఎట్లా? ఇప్పటి నుంచి కాదు కదా.